యాలక్క, లవంగ వేసి అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి బాగా ఫ్రై చేసుకున్న తర్వాత, ఇది బ్యాచిలర్ కూడా చేసుకోవచ్చండి, చాలా ఈజీగా ఉంటుంది. ఇది చికెన్ విత్ కోకోనట్ చికెన్. ఇది బాగా మగ్గిన తర్వాత మనకి ఆనియన్స్ అవి బాగా అయిపోయిన తర్వాత మెయిన్లో మంచిగా కలిపి పెట్టుకున్న ఉప్పు, పసుపు, లెమన్ వేసుకొని మంచిగా కడిగి పెట్టుకున్న చికెన్ వేసుకొని బాగా ఫ్రై అవ్వనివ్వాలి. ఇలా బాగా ఫ్రై అయిన దాంట్లోకి కొంచెం కొత్తిమీర, చిన్నగా కట్ చేసి పెట్టుకున్న టమాటా ముక్కలు, ఒక స్పూన్ ధనియాల పౌడర్, ఒక స్పూన్ జీలకర్ర పౌడర్, ఒక స్పూన్ పసుపు, ఒక స్పూన్ గరం మసాలా పౌడర్, ఒక స్పూన్ మెడ్రాస్ పౌడర్, అన్నీ వేసుకొని బాగా కలుపుకోవాలి. అలాగే రుచికి సరిపడా ఉప్పు. నేను 2 స్పూన్స్ వేస్తున్నానండి, సరిపోకపోతే. అలాగే 2 స్పూన్లు కారం కూడా వేసాను. అన్నీ వేసుకొని బాగా కలుపుకున్న తర్వాత పక్కన వైట్ రైస్ అండి. నేనైతే వైట్ రైస్ వాటర్ బాగా బాయిల్ అయిన తర్వాత ముందే కడిగి పెట్టుకొని ఒక 1 అవర్ ముందే కడిగి పెట్టుకున్న బియ్యం దీంట్లో వేసి కొంచెం ఉప్పు, ఆయిల్ వేస్తే బాగా బాయిల్ అవనిస్తాను. తర్వాత తీసి ఒక గిన్నెలో రైస్ అంతా వడకట్టుకొని పక్కకు పెట్టుకొని మళ్ళీ కొంచెం లైట్గా హీట్ అయిన తర్వాత మళ్ళీ దీంట్లో వేసి ఒక 10-20 మినిట్స్ స్లో ఫ్లేమ్లో పెట్టి ఉంచుతాను. మీరు ఎలా చేస్తారో నాకు కామెంట్ చేయండి. సో చికెన్ కర్రీ ఆల్సో. సో ఇలా అయిన తర్వాత ఇది బాగా మగ్గిన తర్వాత దీంట్లో కొంచెం వాటర్ వేసుకొని కొంచెం ఉడికిన తర్వాత